నెహెమ్యా 9వ అధ్యాయము. ప్రాయశ్చిత్త కర్మ. అదే నెల 24వ దినమున ఇజ్రాయేలీలు గోనెపట్ట తాల్చి తల మీద ధూళి చల్లుకొని ఉపవాసము చేయుటకు గాను సమావేశమైరి. వారెల్లరూ అన్యజాతి ప్రజల నుండి వైదొలగిరి. తాము తమ పూర్వులు చేసిన పాపములను వెల్లడి చేసి పశ్చాత్తాపపడిరి. ఆ ప్రజలు నిరుచుండి ఉండగా 3 గంటల పాటు ధర్మశాస్త్రమును చదివి వినిపించిరి. 3 గంటల పాటు ప్రజలు తమ పాపములను ఒప్పుకొని ప్రభువును పూజించిరి. లేవీయులు వేదికపైకెక్కి పెద్దగా మొరపెట్టుచు ప్రార్థనలు చేసిరి. వారు యేషూవ, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ మరియు యేషూవ, కద్మీయేలు, బానీ, హషబ్నెయ, షేరేబ్యా, హోదీయా, షెబన్యా, పెతహాయా అను లేవీయులు ప్రభువును స్తుతింపుడని ప్రజలను ప్రోత్సహించుచు ఇట్లు పల్కిరి: మీరెల్లరూ నిలుచుండి ప్రభువును స్తుతింపుడు, కలకాలము మన ప్రభువును కొనియాడుడు. ప్రభూ, కీర్తిగల నీ నామమునకు సన్నుతులు. నీ దివ్యనామమును మేము ఉచిత రీతిని స్తుతింపజాలము. నీ ఒక్కడివే ప్రభుడవు. నీవు ఆకాశమును, అందలి నక్షత్రములను, భూమిని, దానిమీది ప్రాణులను, సముద్రములను, వానిలోని జలచరములను సృజించితివి. సమస్త ప్రాణులకు జీవమిచ్చిన వాడవు నీవే. ఆకాశ జ్యోతులు నిన్నారాధించును. నీవు అబ్రామునెన్నుకొంటివి. కల్దీయుల ఊరు నుండి అతనిని కొనివచ్చి అబ్రాహాము అని పేరు పెట్టితివి. అబ్రాహాము విశ్వాసపాత్రుడగుటచే అతనితో నిబంధనము చేసుకొంటివి. కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిస్సీయులు, యెబూసీయులు, గిర్గాషీయులు వసించు నేలను అతనికి, అతని సంతతికి వారసత్వముగా ఇచ్చెదనంటివి. నీవు నమ్మదగిన వాడవు కనుక నీవు చేసిన ప్రమాణములు నిలబెట్టుకొంటివి. ఐగుప్తు నందలి మా పితరుల గోడు వింటివి. రెల్లు సముద్రమునొద్ద వారి మొరను ఆలించితివి. ఫరోను అణగద్రొక్కుటకు, అతని అధికారులను ప్రజలను అణచివేయుటకు నీవు అద్భుత కార్యములు చేసితివి. గర్వముతో నీ ప్రజలను పీడించిరి కనుక వారిని అణగద్రొక్కి నేటి దనుక ఖ్యాతి గడించితివి. నీవు సముద్రమును చీల్చి దారి చేయగా నీ ప్రజలు నీళ్ల నడుమ పొడి నేలపై నడిచిపోయిరి. వారిని వెన్నాడిన శత్రువులు మాత్రము పొంగి పొరలు నీళ్లలో వేసిన రాయివలే గబాలున మునిగిపోయిరి. పగలు మేఘస్తంభముతోనూ రేయి అగ్నిస్తంభముతోనూ నీ ప్రజను నడిపించితివి. నీవు ఆకాశము నుండి దిగివచ్చి సీనాయి కొండ మీద నీ జనముతో మాటాడితివి. మంచి చట్టములు, మేలైన ఆజ్ఞలు వారి కొసగితివి. పరిశుద్ధమైన విశ్రాంతి దినమును వారికెరిగించితివి. నీ సేవకుడు మోషే ద్వారా ఆజ్ఞలు, కట్టడలు, శాసనములు ఇచ్చితివి. ప్రజలు ఆకలి దప్పులతో అలమటించుచుండగా ఆకాశము నుండి ఆహారమును, రాతి నుండి నీళ్లను ఒసగితివి. పితరులకు వాగ్దానము చేసిన భూమిని స్వాధీనము చేసుకొండని సెలవిచ్చితివి. కాని మా పెద్దలకు తలబిరుసెక్కి నీ ఆజ్ఞలను లెక్కచేయరైరి. వారు నీ మాట జవదాటిరి. నీ అద్భుత కార్యములు విస్మరించిరి. నీపై తిరుగుబాటు చేసి మరలా ఐగుప్తునకు మరలిపోయి బానిసలగుటకు ఒక నాయకుని కూడా ఎన్నుకొనిరి. కాని నీవు క్షమాపరుడవు, కరుణాళుడవు, కృపామయుడవు, దయాపూర్ణుడవు. నీవు శీఘ్రముగా కోపించువాడవు కాదు కనుక వారిని విడనాడవైతివి.
ప్రజలు దూడబొమ్మను చేసి తమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చిన దేవుడు అతడే అని పలుకుచు నీ కోపమును రెచ్చగొట్టిరి. అయినను నీ అనంతమైన కృప వలన వారిని ఆ ఎడారిలోనే చావనీయవైతివి. రేయింబవళ్ళు ప్రజలను నడిపించుచున్న అగ్గి కంబము మబ్బు కంబము వారిని విడనాడవయ్యెను. నీవు మంచివాడవు కనుక ఆ ప్రజకు ధర్మ మార్గమును బోధించితివి. మన్నాను జలమును ఒసగి వారిని పోషించితివి. ఎడారిలో 40 ఏండ్లు వారి అక్కరలు తీర్చితివి. వారి బట్టలు చినిగిపోలేదు, వారి పాదములు వాపెక్కలేదు. నీవు శత్రు రాజ్యములను నీ ప్రజల వశము చేయగా అవి వారి సరిహద్దులలోని మండలములాయెను. వారు సీహోను రాజు దేశము హెష్బోనును, ఓగు రాజు దేశము బాషానును జయించిరి. చుక్కల వలె లెక్కల కందని మగబిడ్డలను నీ జనమున కొసగితివి. పితరులకు వాగ్దానము చేసిన గడ్డకు వారిని కొనిపోయితివి. నీ ప్రజలు కనాను మండలమును ఆక్రమించుకొనిరి. అచటి జనులు వారికి లొంగిపోవునట్లు చేసితివి. కనాను రాజులను జనులను నీ ప్రజలు తమ ఇష్టము వచ్చినట్లుగా చేయనిచ్చితివి. నీ ప్రజలు సురక్షిత పట్టణములను, సారవంతమైన భూములను, ధనవంతమైన ఇండ్లను, త్రవ్విన బావులను, పెక్కు ద్రాక్ష తోటలను, ఓలివు తోటలను, పండ్ల తోటలను స్వాధీనము చేసుకొనిరి. వారు మస్తుగా భుజించి బలిసిపోయిరి. నీవిచ్చిన మేలి వస్తువులెల్లా హాయిగా అనుభవించిరి. కాని ఆ ప్రజలు నీ మీద తిరుగబడి నీ ధర్మశాస్త్రమును త్రోసివేసిరి. ప్రభువును సేవింపుడని తమ్ము మందలించిన ప్రవక్తలను పట్టి చంపివేసిరి. మాటి మాటికి నిన్ను నిందించిరి. కావున నీవా ప్రజను శత్రువుల వశము చేయగా ఆ శత్రువులు వారిని పీడించి పిప్పిచ్చేసిరి. వారు మరలా నీకు మొరపెట్టగా మోక్ష పదము నుండి నీవు ఆ వేడికోలు వింటివి. నీవు నెనరుతో పంపిన నాయకులు శత్రు బాధ నుండి వారిని కాపాడిరి. కాని బాధలు తీరిపోయిన వెంటనే మరలా వారు దుష్కార్యములు చేసిరి. కనుక నీవు వారిని శత్రువులకు వదిలివేయగా ఆ విరోధులు వారిని నేలబెట్టి కాలరాచిరి. వారు పశ్చాత్తాపపడి నీకు మొరయిడగా నీవు స్వర్గపదము నుండి వారి గోడు వింటివి. అనంత కృపతో తేపతేపకు వారిని కాపాడితివి. నీ ఆజ్ఞలను పాటింపవలెనని మాటి మాటికి నీ ప్రజలను హెచ్చరించితివి. అయినను వారు గర్వముతో నీ మాట లెక్క చేయరైరి. నీ విధులను పాటించినచో జీవము కలుగును. కాని వారు మూర్ఖులై నీ శాసనములను ఆచరించరైరి. ఏటేటా ఓర్మితో నీవు వారిని మందలించితివి. నీ ప్రవక్తల ద్వారా వారికి బోధ చేయించితివి. కాని ఆ బోధలు వారి తలకెక్కలేదు. కనుక వారిని అన్యజాతులు వశము చేసితివి. అయినను అనంత కరుణగలవాడవు కనుక నీవు వారిని సర్వనాశనము చేయలేదు, వారిని విడనాడను లేదు. నీవు కృపానిధివి, దయామయుడవు. ప్రభూ, నీవెంత మహానుభావుడవు, ఎంత భయంకరుడవు, ఎంత శక్తిమంతుడవు. నీవు చేసిన నిబంధనను మీరని వాడవు. అస్సిరియా రాజులు మమ్ము జయించిన నాటి నుండి నేటిదనుక మాకు కలిగిన ఇక్కట్టులన్నీ ఇన్ని కావు. మా రాజులు, నాయకులు, యాజకులు, ప్రవక్తలు, పితరులు, ప్రజలు నానా బాధలు అనుభవించిరి. నీవు మాకు ఇట్టి శిక్షలు విధించుట న్యాయమే. నీవు
న్యాయవంతుడవే గాని మేము మాత్రము దోషులము. మా పితరులు, రాజులు, నాయకులు, యాజకులు నీ ఆజ్ఞలను పాటింపలేదు. నీ హెచ్చరికలను లక్ష్యము చేయలేదు. నీ ప్రజలకు విశాలము సారవంతమునైన ఈ దేశమునిచ్చితివి. కాని అచట ఉన్నంత కాలము వారు దుష్టులై నిన్ను పూజింపరైరి. నీవు మా పితరులకిచ్చిన ఫలప్రదమైన నేలపై నేడు మేము బానిసలముగా ఉన్నాము. ఈ నేలలో పండిన పంట అంతయు పరరాజుల పాలగుచున్నది. మా పాపములకు గాను వారు మాకు పాలకులైరి. ఆ ఏలికలు మమ్ము మా పశువులను తమ ఇష్టము వచ్చినట్లు చేయుచున్నారు. మా అగచాట్లు ఇంత ఘోరముగా ఉన్నవి. ప్రభూ, మాకిన్ని బాధలు సంభవించినవి కనుక మేమెల్లరము కూడి నిబంధన పత్రము ఒకటి సిద్ధము చేసితిమి. మా పెద్దలు, యాజకులు, లేవీయులు దానిమీద సంతకము చేసిరి. ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయము. మొర్దెకై ఎస్తేరు అపాయమును తొలగింపబూనుట. మొర్దెకై జరిగిన సంఘటనమును గూర్చి విని సంతాపముతో బట్టలు చించుకొనెను. గోనె తాల్చి తలమీద బూడిద చల్లుకొని పరితాపముతో పెద్దగా ఏడ్చుచూ పురవీధుల గుండా నడిచివచ్చి ప్రాసాద ప్రవేశద్వారము చేరెను. గోనె తాల్చిన వారు రాజప్రాసాదమున అడుగిడరాదను నియమము కలదు. కనుక అతడు లోనికి పోలేదు. సామ్రాజ్యపు రాష్ట్రములలో రాజశాసనమును ప్రకటింపగనే అచటి యూదులు కూడా బోగురు నేర్చిరి. వారు ఉపవాసముండి పరితాపముతో శోకించుచు గోనె తాల్చి బూడిద మీద కూర్చుండిరి. ఎస్తెరు పనికత్తెలు, నపుంసకులు మొర్దెకై దుఃఖమును గూర్చి తెలియచేయగా ఆమె మిగుల విచారపడెను. అతడు తొడుగుకొనుటకు గాను కొన్ని బట్టలు పంపెను. కాని అతడు వానిని పుచ్చుకొనలేదు. అప్పుడామె రాజు తనకు పరిచారకునిగా నియమించిన హతాకు అను నపుంసకుని పిలిచి మొర్దెకై చెంతకు పోయి అతడెందులకు దుఃఖించుచున్నాడో ఏమి జరిగినదో తెలుసుకొని రమ్మని చెప్పెను. హతాకు వెళ్ళి ప్రాసాదము ప్రవేశ ద్వారము చెంత నిలిచియున్న మొర్దెకైని కలిసికొనెను. అతడు తనకు సంభవించిన కష్టము సంగతిని, యూదులను చంపినచో రాజు కోశాగారమునకు సొమ్ము చెల్లింతునన్న హామాను సంగతిని తెలియజెప్పెను. యూదులను తెగటాచుటకు షూషను దుర్గమున ప్రకటింపబడిన రాజశాసనపు ప్రతిని కూడా హతాకునకిచ్చి ఎస్తేరు నాకు చూపుమని చెప్పెను. ఆమె రాజు చెంతకు పోయి యూదులను కరుణింపవలసినదిగా మనవి చేయవలయుననియు అతనితో నుడివెను. నీ పూర్వచరిత్రను జ్ఞప్తికి తెచ్చుకొనుము. నేను చిన్ననాడు నిన్ను పెంచి పెద్ద చేసి తిని ఈ రాజ్యమున 2వ స్థానముననున్న హామాను మనలను నాశము చేయవలయునని రాజునకు విన్నపము చేసెను. కనుక నీ దేవుని ప్రార్థింపుము. రాజునకు మనవి చేసి మమ్ము చావు నుండి తప్పింపుమని చెప్పుమనెను. హతాకు తిరిగి వచ్చి మొర్దెకయి పలుకులను ఎస్తేరునకెరిగించెను. ఆమె మొర్దెకయికి ఈ సందేశము పంపించెను. రాజు పిలువకయే ప్రాసాద అంతర్భాగములోనికి పోయి అతనిని దర్శింప సాహసించు పురుషునికి గాని స్త్రీకి గాని ఒక్కటే ఒక శిక్ష, మరణము. అట్టి పట్టున రాజు కరుణించి తన బంగారు దండమునెత్తి ఎవరి వైపు చూపునో వారిని మాత్రము ప్రాణములతో వదిలివేయుదురు. రాజు సలహాదారులు మొదలుకొని అతని రాజ్యములోని సామాన్య ప్రజల వరకు ఎల్లరకునూ ఈ నియమము తెలియును. మరి గడచిన 30 నాళ్ల నుండి
రాజు నన్ను తన చెంతకు పిలిపించుకోలేదు. ఎస్తేరు సందేశము మొర్దెకైకి అందెను. అతడి క్రింది ప్రతి సందేశమును పంపెను. నీవు సురక్షితముగా రాజసౌధమున ఉన్నంత మాత్రమున యూదులలో నీవు ఒక్కదానవే తప్పించుకోగలవని భావింపవలదు. ఇట్టి తరుణమున నీవు నోరు కదపవేమి యూదులకు మరియొక దిశ నుండి రక్షణము లభించి తీరును. కాని నీవు తప్పక చత్తువు, నీ కుటుంబము పేరును మాసిపోవును. అయిననిప్పుడు నీవు రాణివైనదిట్టి గడ్డు కాలమున మమ్ము ఆదుకొనుటకేనేమో ఎవరు ఎరుగుదురు? ఎస్తేరు మొర్దెకైకి మరలా ఈ క్రింది సందేశము పంపెను. నీవు వెళ్ళి షూషను నగరములోని యూదులనెల్లా ప్రోగు చేయుము. మీరెల్లరు ఉపవాసముండి నా కొరకు ప్రార్థన చేయుడు. 3 నాళ్లపాటు రేయింబవళ్ళు ఏమియు ముట్టుకొనక కటిక ఉపవాసముండు. నా దాసీజనము నేను అదే రీతిని ఉపవసింతుము. 3 నాళ్లు గడిచిన పిదప రాజశాసనమును కూడా ధిక్కరించి నేనతని సన్నిధికి వెళ్ళెదను. అందుకుగాను నేను చావవలసి వచ్చినచు చత్తును. అంతటా మొర్దెకై వెడలిపోయి ఎస్తేరు చెప్పినట్లే చేసెను. 8వ అధ్యాయము. మొర్దెకై ప్రార్థన. అప్పుడు మొర్దెకై ప్రభువు మహాకార్యములను తలంచుకొని ఈ క్రింది రీతిగా ప్రార్థనము చేసెను. ప్రభువు, నీవు అన్నింటి మీద అధికారము కలవాడవు. ఈ ప్రపంచమెల్లా నీకు లోబడి ఉండును. నీవు ఇశ్రాయేలును రక్షింపబోనినచో నీకు అడ్డురాగలవాడెవడు? నీవు భూమి ఆకాశములను అన్నింటినీ చేసితివి. అన్నింటికీ నీవే ప్రభువు. నిన్నెదిరించువాడెవడుగలడు? ప్రభు, నీవెరుగనిదేమున్నది? నీకన్నీయూ తెలియును. పొగరుబోతుతనముతో గాని కీర్తికాంక్షతో గాని గర్వాత్ముడైన హామానునకు నేను నమస్కారములు నిరాకరింపలేదు. ఇశ్రాయేలు ప్రజను రక్షించుటకై నేనతని చెప్పుల వారును ముద్దుడుటకైనను వెనుకాడను. నరుని దేవుని కంటే అధికుని చేయనొల్లక నేనిట్టి కార్యమునకు తలపడవలసి వచ్చెను. నీకు తప్ప వేరొకనికి నేను నమస్కరింపను. ఇట్లు చేయుట గర్వము వలన కాదు కదా. కనుక అబ్రహాము దేవుడవు రాజువునైన ప్రభువు, ఇప్పుడు నీ ఈ ప్రజలను కాపాడుము. శత్రువులు మమ్ము నాశము చేయబోనిరి. అనాది నుండి నీవెన్నుకొనిన ప్రజలు సంహరింపబోనిరి. నాడు ఐగుప్తున నీవు విముక్తులను చేసి నీ వారినిగా స్వీకరించిన ఈ ప్రజలను నేడు అనాదరము చేయుదువా? ప్రభూ, నా మొరవిని నీ ఈ జనమును కరుణింపుము. మా దుఃఖమును సంతోషముగా మార్చుము. అప్పుడు మేము బ్రతికి బయటపడి నిన్ను కీర్తింతుము. నిన్ను స్తుతించు వారిని చావనిచ్చి వారి నోళ్లు మూయింతువా? వారి చావు వారి కనులెదుట కనిపింపగా ఇశ్రాయేలీయులందరూ మహారోదన చేసిరి. 9వ అధ్యాయము. ఎస్తేరు ప్రార్థన. ఎస్తేరు రాణి కూడా మరణభయము వలన కృంగిపోయి ప్రభువును ఆశ్రయించెను. ఆమె తన వైభవోపేతములైన వస్త్రములను తొలగించి శోక వస్త్రములను తాల్చెను. సుగంధ తైలములకు బదులుగా తలమీద బూడిద పేడ అలుముకొనెను. ఆమె దేహము దీనాకృతిని పొందెను. పూర్వము తాను అందంగా అలంకరించుకొనిన అవయవములను ఇప్పుడు విడిపోయిన కురులతో కప్పుకొనెను. ఆమె ఇశ్రాయేలు ప్రభువైన దేవునికిట్లు మనవి చేసెను. ప్రభూ, నీవే మా రాజువు. ఏకాకినై దిక్కుమాలి ప్రాణాపాయ స్థితిలోనున్న నన్ను కరుణింపుము. నీవు కాక నాకు సహాయకుడెవ్వడు? సకల జనుల నుండి నీవు ఇశ్రాయేలీయులనే ఎన్నుకొంటివని
సకల జాతుల మూల పురుషుల నుండి మా పితరులని నీ జనముగా స్వీకరించితివని, నీవు చేసిన ప్రమాణములెల్లా నిలబెట్టుకొంటివని చిన్ననాడే మా వారు నాకు వినిపించిరి. కాని మా ప్రజలు నీకు ద్రోహము చేసి అన్యజాతుల దైవములను కొలువగా నీవు మమ్మ జాతులకు బానిసలనుగా చేసితివి. ప్రభూ, నీ శిక్ష సముచితముగానే యున్నది. కాని మా శత్రువులు మా దీనదాస్యము వలన సంతృప్తి చెందరైరి. వారు నీ నిర్ణయములను రద్దు చేతుమని, నిన్ను స్తుతించు మా నోళ్లు మూయింతుమని, మహిమాన్వితమైన నీ దేవాలయమును బలిపీఠమును నిర్మూలింతుమని తాము కొలుచు దైవములకు బాస చేసిరి. వ్యర్థములైన ఆ విగ్రహములను కీర్తింపుడని వారు అన్యజాతులను పురికొల్పిరి. మానవ మాతృడైన ఒక రాజును నిరతము సన్నుతించుటకు పాల్పడిరి. ప్రభూ, నీవు మాత్రము ఈ వ్యర్థములైన విగ్రహములకు నీ రాజదండము లొంగనీకుము. శత్రువులు మా పతనమును చూచి నవ్వకుందురుగాక. వారు త్రవ్విన గోతిలో వారే పడుదురుగాక. ఈ కుతంత్రము పన్నిన నాయకుడే కూలిపోవునుగాక. ప్రభూ, మమ్ము జ్ఞప్తికి తెచ్చుకొనుము. నీ బలసామర్థ్యము చూపి ఆపదలో చిక్కిన మమ్ము ఆదుకొనరమ్ము. సర్వశక్తిమంతుడవు దేవుడవునైన ప్రభూ, నా మట్టుకు నాకు ధైర్యము ప్రసాదింపుము. సింహపు గుహలో అడుగిడనున్న నాకు సముచితముగా మాటలాడు శక్తిని దయచేయుము. ఆ రాజు కోపమును మా శత్రువు మీదికే మరల్పుము. ఆ పగతుడును అతని బలగమును అణగారిపోవునట్లు చేయుము. ప్రభూ, నీ బలమగు హస్తముతో మా ప్రజను కాపాడుము. నీవు తప్ప ఇతర ఆశ్రయమెరుగని ఏకాకిని నన్ను కరుణింపుము. నీవన్నీ ఎరుగుదువు. అన్యజాతి వైభవము నాకు నచ్చదు. సున్నతి సంస్కారము లేని అన్యజాతి వాని పొందు నాకసహ్యము కలిగించును. పదవీ సూచకముగా రాజదర్బారున నేను ఫాలభాగమున దాల్చు పట్టిక నాకు యావగింపు పుట్టించును. మురికి బట్టతో సమానముగా నెంచి ఏకాంతముగా నున్నప్పుడు నేను దానిని అంటనొల్లను. హామాను చేసిన విందులో నీ దాసురాలనైన నేను పాల్గొనలేదు. రాజు విందును నేను అంగీకరింపలేదు. అతడు దేవతలకర్పించిన ద్రాక్ష సారాయమును నేను సేవింపలేదు. ఇచ్చటికి వచ్చినప్పటి నుండి నేటి వరకు అబ్రహాము దేవుడవైన నిన్ను ధ్యానించుట తప్ప నాకు మరి ఒక ఆనందమే లేదు. ప్రభూ, నీవు అందరికంటే బలవంతుడవు. ఈ దీనుల మొరలాలింపుము. దుష్టాత్ముల నుండి మమ్ము కాపాడుము. ఈ భయమును బాపి నన్ను బ్రోవుము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము. గొనగేడు భార్యతో ఇంటిలో వసించుట కంటే ఇంటి మీద ఒక ప్రక్కన పడియుండుట మేలు. దుర్మార్గునికెల్లప్పుడు చెడ్డను చేయవలననియే కోరిక. అతనికి తోటి నరుని మీద దయ పుట్టదు. పొగరుబోతును శిక్షించినప్పుడు సామాన్యునికి కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమునార్జించును. దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువునకు తెలియను. అతడు వారిని సర్వనాశము చెయ్యును.